హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలి అండ్ హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 30 ఆదివారం నుంచి ఏప్రిల్ 7 వరకు మనకు ఈ చైత్ర నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రులలో ఈ 9 రోజులలో భగవతీదేవి అమ్మవారు 9 రూపాలలో మనకి దర్శనమిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క రంగుతో, ఒక్కొక్క పూజతో మనకి దర్శనం అనేది ఇస్తుందన్నమాట. పార్ట్ 1 వీడియోలో నేను 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఆ అమ్మవారికి ఏ రంగంటే ఇష్టం, అసలు ఆ అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా పార్ట్ 1 వీడియో వాచ్ చేయకపోతే వాచ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అట్లాగే పార్ట్ 2లోకి వచ్చేసరికి 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఆ అమ్మవారికి ఇష్టమైన రంగేంటి, సంతానానికి అంటే మంచి సంతానం పొందాలి అంటే మనం ఏ అమ్మవారిని పూజించాలి, కాత్యాయని విద్మహే కన్యాకుమారి ధీమహి తన్మో దుర్గి ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని మనం ఏ రోజు పూజిస్తే మంచిది అనే దాన్ని నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చూడకపోతే ఒకసారి ఫుల్గా వాచ్ చేయండి. అట్లాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పార్ట్ 3 వీడియోలో 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఆ అమ్మవారి రంగేంటి, అసలు అమ్మవారి పూజా విధానం ఏంటి డిస్కస్ చేస్తున్నాను. ఫుల్గా వాచ్ చేయండి. ఏప్రిల్ 5 శనివారం వసంత నవరాత్రుల సమయంలో 7వ రోజు మాతా కాళరాత్రి దేవిని పూజిస్తారు. కాళరాత్రి దేవిని పూజించిన వారు అకాల మరణాన్ని ఎదుర్కోరు. అమ్మవారు ఈ రూపంలో భక్తులను మరణం నుంచి రక్షిస్తుంది. మాతా కాళరాత్రి తన భక్తులను వారి విజయం కోసం కోపాన్ని ఉపయోగించమని ప్రేరేపిస్తుంది. మాతా కాళరాత్రి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. రౌద్ర రూపంలో ఉన్న ఈ అమ్మవారిని శాంతిపరిచేందుకు తెల్లటి వస్త్రాలు కట్టి పూజలు జరపాలి. ఏప్రిల్ 6 ఆదివారం. ఈరోజు వసంత నవరాత్రుల సమయంలో 8వ రోజు. ఈ రోజున మహాగౌరి రూపాన్ని పూజిస్తారు. మహాగౌరి అమ్మవారికి పింక్ కలర్ అంటే మహాప్రీతి. ఈ రోజున మహాగౌరిని పూజించడం చాలా పవిత్రమైనదిగా మారుతుంది. అలాగే ఈరోజు శ్రీరామనవమి లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు సీతాదేవిని కళ్యాణం జరుపుతారు. పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ లోక కళ్యాణం కోసం ఆ రోజు రామనామాన్ని జపిస్తారు. వసంత నవరాత్రుల్లో చివరి రోజు ఏప్రిల్ 7 సోమవారం. ఈరోజు మనం సిద్ధదాత్రి అవతారంలో మనం అమ్మవారిని చూస్తాం. గోల్డ్ కలర్ దుస్తువులు కట్టి అమ్మవారిని అలంకారం చేస్తారు. నవరాత్రి దుర్గామాతను పూజించడం ద్వారా జీవితంలోని దుఃఖాలు మరియు కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆమె అన్ని కోరికలను తీర్చగలదని నమ్మకం. రామాయణం ప్రకారం ఏంటంటే చైత్రమాసంలో శ్రీరాముడు దుర్గాదేవిని పూజిస్తాడు. ఈ ఆరాధన వల్లే రావణునిపై యుద్ధంలో విజయం సాధించాడని నమ్ముతారు. ఈ కారణంగా చైత్ర నవరాత్రిని భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలైతే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో పండుగ గుడి పర్వంతో ప్రారంభిస్తారనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉగాది పండుగ పేరుతో వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.